బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మరువక ముందే విమానంలో మంటలు చెలరేగిన ఘటన లాస్ ఏంజల్స్ లో జరిగింది. లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు వెళుతున్న డెల్టా బోయింగ్ 767 ఎయిర్లైన్స్ విమానం ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలోని ఎడమ ఇంజన్ లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన పైలట్ విమానాన్ని లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది, 2 పైలట్లు ఉన్నారు. పైలట్స్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇంజన్లో మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాస్ ఏంజల్స్ లో ఒక విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆ విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. అట్లాంటాకు వెళుతున్నటువంటి ఆ బోయింగ్ 767 ఎయిర్లైన్స్ విమానం ఇంజన్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం టీవీ పైన చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికి మెయిన్గా మనం చూస్తే ఎడమ ఇంజన్లో ఈ ఫైర్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. మంటలను గమనించిన పైలట్ వెంటనే ఆ లాస్ ఏంజల్స్ విమానాశ్రయంలోనే అత్యవసరంగా ఫ్లైట్ని ల్యాండ్ చేయడం జరిగింది. ఆ టైంలో మొత్తం విమానంలో 282 మంది ప్రయాణికులు ఉన్నారు. అదేవిధంగా 10 మంది విమాన సిబ్బంది కూడా ఉన్నారు. 2 పైలట్లు కూడా ఉన్నారు. పైలట్స్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని మనం చెప్పొచ్చు. ఇండియాలో రీసెంట్గా మనం చూసాం అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్లో మనం ఆ దుర్ఘటన మర్చిపోకముందే ఈరోజు లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్లో జరుగుతున్న సిచ్యువేషన్ చూసాం. అయితే ఇక్కడ పైలట్లు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ ఫ్లైట్ను ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.